నరేష్ గారు వింటున్నారు కదా, మీరేమో పెళ్లిళ్ళు చేస్తున్నాం రాజ్యాంగం ప్రకారం. మధు గారు ఒక్క శివాజీ గారు నేను నరేష్ గారు మధు గారు మీరేమో ఒక ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఛానల్ గా ప్రస్తుత సమాజంలో అత్యంత ముఖ్యమైన ఒక సమస్య మీద చక్కటి చర్చ పెట్టారు. ఈ చర్చలో నాకు తెలిసి బాధిత మహిళ ఒక్కటి చాలు, మరొకరు న్యాయమూర్తి గాని లేదా న్యాయ కోవిదుడు గాని ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది. ఇందులో అన్ని ఆయా సంఘాలకు సంబంధించి భిన్న వ్యక్తులను వాళ్ళందరి అభిప్రాయాలను మీరు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు సపోర్ట్ చేస్తుంటారు కదా, కానీ మతాంతర వివాహాలు మీరు చేస్తే వాళ్ళు చేసేది ఇది అంటున్నారు. నేనే మతాంతర పెళ్లి చేశాను. మొన్ననే మహమ్మద్ సానియా అనే అమ్మాయిని భారత్ నరేందర్ నాయక్ అనే అబ్బాయికి నిన్నగాక మొన్ననే పెళ్లి చేశాను, ముస్లిం అమ్మాయిని. వాళ్ళు 200 మంది కత్తులు గొడ్డలు పట్టుకొని మా ఇంటికి కూడా వచ్చారు. వచ్చినాక చెప్పారు, మీరు నన్ను నరకాలనుకుంటే నరకండి, ఆమె మేజర్ అమ్మాయి, ఈ అబ్బాయి గురించి పూర్వాపరాలు తెలుసుకున్నాకనే ఇంకా నెల రోజుల తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తా, అప్పటిదాకా వీళ్ళిద్దరు నా ఇంట్లోనే ఉంటారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని డైరెక్ట్ గా చెప్పి పంపించాను. ఇప్పుడు మహమ్మద్ సానియా అనే అమ్మాయి నా ఇంట్లోనే ఉంది. సరే, ఈ విషయం పక్కన పెడదాము. మొన్నటికి మొన్న రఫీ అనే అబ్బాయికి దయామణి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను. అలాగే మా వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ కి అనిత అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను, చాకలి అమ్మాయి. వాళ్ళిద్దరికి మొన్న తప్పంటున్నారు కదా, తప్పంటున్నారు కదా, ముస్లింలకు హిందువులను ఎట్లిచ్చి పెళ్లి చేస్తారు తప్పంటున్నారు కదా, వాళ్ళు కూడా అంటున్నారు. అయితే ఇక్కడ మీరు మధు గారు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే, లోపల మతాన్ని పెట్టుకొని మత మార్పిడి లక్ష్యంగా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనే కోణంతో చేసే పెళ్లిని ఇప్పుడు ఆ చర్చలో పాల్గొనే ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. మీకెట్లా తెలుస్తుంది వాళ్ళు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటున్నారని? మీకెట్లా తెలుస్తుంది? ఆ అమ్మాయికే ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను నా పెళ్లికి సంబంధించి నా పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను విచారించానా, ఎంక్వైరీ చేసుకున్నానా, నా బంధుమిత్రులు ఎవరైనా ఎంక్వైరీ చేశారా, నాకు అతను ఎంత కాలంగా పరిచయము అనేటువంటి, ఎందుకంటే అంత టైం ఇవ్వాలి కదండి, అంత టైం ఇవ్వాలి, ఆ స్పేస్ ఇవ్వాలి, అంత అవకాశం ఇవ్వాలి. కానీ ప్రతిసారి అంత అవకాశం ఇస్తే ఎందుకు ఆలోచించరు? ఎవరైనా పోయి బాయిల పడాలనుకుంటారు. నష్టపోయిన వెంటనే ఇలా గగ్గోలు పెట్టకుండా న్యాయ వ్యవస్థను సంప్రదించాలి. దానికి న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కూడా పూర్తిగా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవి రానున్న రోజుల్లో ప్రజల శాంతి భద్రతలు మీరు చేసే పెళ్లిలన్నీ ఎంక్వైరీ చేసి మీరు చేసే పెళ్లిలన్నీ కరెక్ట్ గానే చేస్తున్నారా? 100% పూర్తి ఎంక్వైరీ చేశాక మాత్రమే, తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాత మాత్రమే వాళ్ళుగా మేము ఈ పెళ్లి మేము చెయ్యము, మేము రాము, మీరు చెయ్యండి అని అంటేనే మేము పెళ్లి చేస్తాం. లేకపోతే ఇంకో 1 year ఆగుతారు అంతే. రైట్. శివాజీ డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాడు అనే వ్యక్తి అంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆయన ఏదో చెప్పుకొస్తున్నాడు, వాస్తవాలకి జరిగేది ఏంటి? వాళ్ళ ఖురాను హదీజులు పక్క పక్కన పెట్టి రెఫరెన్స్లు మొత్తం ఇస్తారు, రమ్మని చెప్పండి. డైరెక్ట్ ఉందండి, ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నారు. సురా అల్ తౌబా, ఇది చూడండి, జిజ్జా అనే దాంట్లో సురా అల్ తౌబా 9:29. రైట్. సురా అల్ తౌబా 9:29. అల్లాను గాని అంతిమ దినాన్ని గాని నమ్మని వారితో మరియు అల్లా మరియు ఆయన ప్రవక్త నిషిద్ధం చేసిన వాటిని నిషిద్ధంగా భావించని వారితో మరియు గ్రంథం ఇవ్వబడిన వారితో, ఇస్లాం మతాన్ని స్వీకరించని వారితో వారు స్వయంగా లొంగిపోయి వినయంగా జిజ్యా చెల్లించే వరకు పోరాడండి. ఖురాన్ డైరెక్ట్ చెప్తుంది కదండి, ఇంత డైరెక్ట్ ఖురాన్ చెప్తుంది. రైట్. నరేష్ గారు కంప్లీట్ చేయండి, మన శివాజీ గారితో మాట్లాడదాం. కంప్లీట్ చేయండి, 1 second కంప్లీట్ చేయండి నరేష్ గారు. బ్రదర్, ఇలాంటి సున్నితమైన ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆయా సంఘాలు లేదా ఆయా పార్టీలు, ఆయా మతాలు కాకుండా అందరికి కామన్ గా ఉన్నది న్యాయ వ్యవస్థ. అందరికి కావలసిన వ్యవస్థను ఖచ్చితంగా చైతన్యం నింపడం కూడా బాధ్యత. కశ్యప్ గారు ఒక నిమిషం, శివాజీ గారు ఒక నిమిషం. మేమంటున్నాను, వ్యవస్థలో ఇలాంటి ఆటుపోట్లు ఉన్నాయని చెప్పేసి చాలా సార్లుగా మేమే చెప్పినాం. వాస్తవంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ని గానీ, బీజేపీని గానీ, శివసేనని గానీ ఒకవేళ ఎవరైనా టార్గెట్ చేయదలుచుకుంటే రాజకీయ పరంగా టార్గెట్ చేయాలి.
ఇంకొక విషయం నేను క్లారిటీ తెలియజేసుకుంటే, మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు మేమే వెళ్ళినాం. శివసేన వెళ్ళింది, భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. భారతీయ జనతా పార్టీ వెళ్ళి డీజీపీ గారికి వెళ్ళి దీన్ని ఖచ్చితంగా 100% న్యాయం జరగాలి, నిందితుడికి శిక్ష పడాలని చెప్పేసి భారతీయ జనతా శివాజీ గారు మొత్తం వినండి. నేను క్వశ్చన్ మాట్లాడేది మొత్తం విన్న తర్వాత మీరు స్ట్రైట్ గా మాట్లాడు ప్రాబ్లం లేదు. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడు. నేను చెప్పాలి. మీ ముందు ఒక ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే చూసే వ్యూవర్స్ కి అర్థవంతంగా ఉంటది. మీరు ఒక మంచి పని చేశారు. ఖమ్మం వెళ్ళారు బాధ్యతాయుతంగా కేంద్ర మంత్రితో అదే అయిపోయింది కదా. లవ్ జిహాద్ కి సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పేసి ఇప్పటికీ ఎన్నో సార్లు మేము ఆర్టికల్స్ ద్వారా రాసినాం. ఎన్నోసార్లు బాధిత హిందూ మహిళలు ఏదైతే మతం మార్చుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళ పోలీసులకు అప్పగించడం. దీని మీద సంబంధించి మేము అవేర్నెస్ రావడం కోసం కూడా సినిమాలు కూడా వచ్చినాయి. ఆ సినిమాలు కూడా ప్రతి ఒక్కరికి చూపించే ప్రయత్నం చేస్తుంటాం. లవ్ జిహాద్ అనే క్రూర మృగం హిందూ యువతులని వెంటాడుతుందన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తించాలని ఇప్పటికైనా నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది బీజేపీ నినాదమో, శివసేన నినాదమో, ఆర్ఎస్ఎస్ నినాదమో కాదు. శివాజీ గారు పార్టీల గురించి కాదు, ఇక్కడ పార్టీల గురించి కాదు, మానవత్వంగా ప్రతి ఒక్కరు ఒక ఇన్సిడెంట్ ని ఒక ఇన్సిడెంట్ గా చూసినప్పుడు మాత్రమే మనం వచ్చినప్పుడు గెస్ట్ గా అయినా లేకపోతే అనలిస్ట్ గా అయినా లేకపోతే ఇంకో సంఘంగా అయినా తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఇష్యూ జరిగినప్పుడు ఏదో పార్టీ, ఇప్పుడు నేను తిట్టాలంటే పార్టీలను తిట్టాలంటే ఆ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, అందరిని తిట్టాలంటే తిడతా, రాష్ట్రం అన్ని మాట్లాడాలంటే నేను ఇప్పుడు 100 మాట్లాడతాను. దాని గురించి పోలేను. నేనేమంటున్నా, లవ్ జిహాద్ పేరిట ఒక హై ఎడ్యుకేటెడ్ వైఫ్ ని ఇంత దారుణంగా మత్తు పదార్థాలు ఇచ్చి ఈ విధంగా పలుమార్లు అత్యాచారం చేసి, ఒక్కడు కాకుండా ఇంకా వాళ్ళ స్నేహితులతోటి అత్యాచారం చేయించినటువంటి దుర్ఘటనలో మనం ఏ స్టాండ్ తీసుకుంటున్నాం? ఆ బాధిత మహిళకు ఏ విధంగా అండగా నిలబడుతున్నాం? ఆ దుర్మార్గుడిని ఏ విధంగా శిక్షించాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం వినండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శివసేన ప్రభుత్వం అక్కడ ఉంది. ఈరోజు క్రూర మృగానికి 100-200% కఠినమైనటువంటి శిక్ష పడుతుంది. నేను ఒక క్వశ్చన్ అండి, స్ట్రైట్ అవే క్వశ్చన్. భారతదేశంలో మైనారిటీలు అంటే ఎవరు? బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులు, వీళ్ళందరూ మైనారిటీ కిందకి వస్తారు. ముస్లింలు అనే వాళ్ళు రిలీజియస్ మెజారిటీస్, రెండవ మెజారిటీస్. అవునా కాదా శివాజీ గారు? చెప్పండి, మీ ప్రశ్న అవునా కాదా చెప్పండి. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి. మీ ప్రశ్న అడగండి. ఇది అవునా కాదా చెప్పండి. ముస్లింలు అనేవాళ్ళు రెండవ మెజారిటీ, రెండవ మెజారిటీ ముస్లింలు, అవునా కాదా? వాళ్ళు మైనారిటీ కిందకి రారు కదా. మరి బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, మిగతా వేరే వాళ్ళు కావచ్చు, వీళ్ళు మైనారిటీ మోర్చా అని ఒకటి పెట్టి దానికి అధ్యక్షులుగా ముస్లింలను ఎందుకు చేస్తున్నారు? మీరు ఒక వ్యక్తి, నేనేమంటున్నా, భారత ఎన్నికల సంఘం ఇచ్చింది అనుమతి. మీరు ఏమైనా ప్రశ్నించాలంటే పార్టీని ప్రశ్నించి ఈ అంశంలో మైనార్టీ మోర్చా ఎందుకు ఆ హిపోక్రసీని మేము ప్రశ్నిస్తున్నాము. తప్పకుండా అండి, హిపోక్రసీని మేము ప్రశ్నిస్తున్నాము. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ నుంచి అందరం వచ్చినాం, నో డౌట్. కానీ డాక్టర్ జీ కా క్యా సందేశ్, హిందూ వంక హిందూ దేశ్, డాక్టర్ జీ కా క్యా సందేశ్, హిందూ వంక హిందూ దేశ్, అది మధ్యలో మర్చిపోయి మోహన్ భాగవత్ అనే వ్యక్తి మసీదులకు వెళ్ళి అక్కడ ఏమని నినాదాలు ఇస్తారు? దేశంలో ఉండే వాళ్ళందరూ హిందువులే, ఇంకా దేనికోసం పోరాడాల్సిన అవసరం లేదు అనే విధంగా నినాదాలు ఎందుకు ఇస్తున్నాడు? ఒక పక్క చాలా మంది నాయకులు మొత్తం దేశంలో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్కడంతా తూగుదామంటే అవసరం లేదనే మాట ఎందుకు మాట్లాడతాడు? మేము ఆ హిపోక్రసీని వ్యతిరేకిస్తున్నాం. శివాజీ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది.
పార్టీల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఆర్ఎస్ఎస్ గురించి, తర్వాత మిగతా పార్టీల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, నిజంగానే అంటే ముస్లింలలో కొంత వర్గం ఈ విధంగా చేస్తుందనడానికి ఇక్కడ ఒక బాధిత మహిళ ఉన్నది. వీళ్ళు ఎందుకోసం చేస్తున్నారంటే వాళ్ళ మతమే ఆ విధంగా చేయమని చెప్తుంది అని అనడానికి ఆధారాలు తీసి చదివిస్తున్నాడు. ఎట్లా చూస్తారు? నా ఒపీనియన్ వినండి, నా ఒపీనియన్ నేను చెప్తా అండి. ఎందుకంటే వాళ్ళంత నాలెడ్జబుల్, అంత డీప్ గా పోయి అదే దాంట్లో నేను నిపుణుణ్ణి కాదు, కానీ ఒక సగటు ఒక మామూలు పౌరుని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతా అండి. నాకు ఎందుకంటే నాకు ఏ ఎజెండాలు లేవు, ఏం లేవు. నేను జస్ట్ ఏంటంటే ఒక మానవతావాదిని, అమ్మాయి మీద సానుభూతి ఉంది, ఆమె మోసపోయింది, అంతే బాధ తప్పితే. అయితే ఇప్పుడు నేను అనేది దీనికి పరిష్కారం ఏంటనేది ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. ఇప్పుడు నా మైండ్ ఏముందంటే, ఇప్పుడు డీజీపీ గారిని కలిసి ఇప్పుడు ఆమె జరిగిన ఇవన్నీ కూడా సాక్ష్యాలతో పాటు అక్కడ తీసుకుపోయి వేసి, వాడు ముస్లిం పరంగా గాని కాన్స్టిట్యూషన్ పరంగా గాని రెండు విధాలుగా కూడా అతను చేసింది పొరపాటే. అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అతనికి శిక్ష పడేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. నాకు కూడా పొరపాటు ఏందండి? వినండి, పొరపాట నేను మాట్లాడేటప్పుడు అట్లా నేను మీలాగా బయలు చేయలేను. పొరపాటు కాదు, వాడు కావాలని వినండి, లిటిల్ బి ఐ అగ్రీ. వినండి, ఇప్పుడు ఫస్ట్ నేను అనేది ఏంటంటే, ఒక పదాన్ని పట్టుకొని ఆపి ఆ పదాన్ని పట్టుకొని దాని మీదనే బయలు చేయడం అనేది వివేకమా కాదా మీరు ఆలోచించుకోండి. నా మాట అయిపోయినాక మీరు నోట్ చేసుకొని తర్వాత దాని మీద సమాధానం కాదండి. నా ఫ్లో పోతుంది. నేను యాక్చువల్లీ దీని మీద చర్చ అనగానే నేను ఆయనకు యాంకర్ కి ఏమన్నా అంటే, నేను ఏ సబ్జెక్ట్ లో నేను అటు నాకు హిందూ ధర్మం అన్నా గౌరవమే, ముస్లిం అన్నా గౌరవమే. నాకు మెయిన్ ఏంటంటే ప్రజల పక్షాన మనిషిని నేను. దాంట్లో నాకు ఇవన్నీ నేను ఎక్స్ట్రీమిస్ట్ ని గాను, నేను ముస్లింలలో ఎక్స్ట్రీమిస్ట్ ని గాను, హిందువులలో ఎక్స్ట్రీమిస్ట్ ని కాదు. నా దోస్తులందరూ హిందువులే. ముస్లింల కంటే ఎక్కువ నాకు సంబంధాలన్నీ చైల్డ్హుడ్ నుంచి కాదు. నా టాపిక్ డైవర్ట్ చేసిండు ఆయన. వినండి, నేను ఇప్పుడు ప్రస్తుతము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లో నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ ని. అంటే నాకు కాన్స్టిట్యూషన్ కోలమానం ఉంటది. ఏదున్నా ప్రభుత్వంతో పాలసీ మ్యాటర్స్ అవి ఇవి మాట్లాడే నాకు చనువు ఉంటది, అన్ని ఉంటాయి. అయితే నేను నా పరిధిలో ఆ అమ్మాయికి ఎట్లా న్యాయం చేయాలనేది ఆలోచిస్తున్నా తప్పితే నేను విస్తృతంగా బహస్ కి పోదలుచుకోలేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ముస్లిం ధర్మం ప్రకారంగా కూడా అది నేరమే, నాకు తెలుసు కదా. తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా అది నేరమే. ఏ ఆడామెను గాని మొగైనను గాని ఒక ఫ్రీడమ్ ఇవ్వకుండా బలవంతాన ఏం చేసినా కూడా అది పెద్ద పొరపాటు, అది మామూలు పొరపాటు కాదు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తుండు చూడు, అట్లాంటి దానికంటే పెద్ద పొరపాటే. మన స్వేచ్ఛను హరించి మన ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా పన్నడం అనేది దుర్మార్గం. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మా చర్చ వల్ల ఒక భావ వ్యాప్తి అవుతుంది, వేరే అమ్మాయిలు కూడా కేర్ఫుల్ ఉంటారు, మోసగాళ్లకు భయం కల్పించాలి, అంతే తప్పితే మనం ఏంది అనేది తర్వాత చూసుకోవాలి వేదిక మీద. ఒక్క నిమిషం ఇప్పుడు ఆ అమ్మాయి ఆడ కూర్చొని ఉన్నది కాబట్టి నేను యాక్చువల్లీ ఏంటంటే, అమ్మాయిని నేను పర్సనల్ గా కలిసి ఆమెను డీజీపీ దగ్గర తీసుకుపోయి న్యాయం చేపియాలి. వాస్తవానికి విన్నారా, ఇలా చర్చ అయిపోయింది, అది కథం అనేది కాదు కదా, ఒక బాధ్యత తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ చర్చలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా ఏ రకంగా అయినా కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆమెను మోసం చేసినోడిని శిక్షించాలి. దానికంటే ఎక్కువ ఏముంటది బయసు? జరిగిన అన్యాయం కూడా ఎటువంటిదో సమాజానికి తెలియజేయాలి. ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఎలాంటిదో సమాజానికి తెలియజేసి అటువంటి అన్యాయాలు మరిన్ని జరగకుండా ఆపగలగాలి. అది కదా మనకు. అదే అండి, ఒక విషయం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని పట్టుకొని దీనికి మతానికి సంబంధం ఉంది. సూరా అల్ తౌబా 9:5 పవిత్ర మాసాలు గడిచిపోయినప్పుడు వారిని బంధించండి, వారిని మట్టుపెట్టండి, మరియు ప్రతి కాపుగాసే స్థలంలో వారి కోసం నిరీక్షించండి. ఒకవేళ పశ్చాత్తాపడి ప్రార్థనను నమాజును స్థాపించి వారిని పోనివ్వండి. సూరా అల్ తౌబా 9:5 ఒక్క నిమిషం నటాష గారితో మాట్లాడు.